హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చి RC16 మూవీ గురించి అండి. RC16 మూవీ గురించి మాట్లాడబోయే ముందు మనం బుచ్చిబాబు గారి గురించి మాట్లాడుకోవాలండి. సో బుచ్చిబాబు గారు ఎవరు అంటే, సో మన సుకుమార్ గారి ప్రియ శిష్యుడు. అండ్ బుచ్చిబాబు గారు ఇంతకుముందు ఏ మూవీ కూడా తీశారనేది అందరికీ తెలిసిందే. అదే మన ఉప్పనా మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఉప్పనా మూవీ ద్వారా పరిచయం అయినటువంటి వైష్ణవి తేజ్కి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో కూడా మనకు తెలిసిందే. అండ్ బుచ్చిబాబు గారి సెకండ్ మూవీ RC16 మూవీ. సో ఎవరెవరు కాస్ట్ అండ్ క్రూ ఉన్నారంటే, సో మన రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ అండ్ ఇసై పుయల్, AR రెహమాన్ అండ్ శివరాజ్ కుమార్, కన్నడ యాక్టర్, సో సూపర్ స్టార్ అనమాట. సో మరి ముఖ్యంగా సో ఈ RC16 మూవీ గురించి చెప్పాలంటే, నిన్నొచ్చి హైదరాబాద్లో పూజా కార్యక్రమం అవన్నీ జరిగిందనమాట. ఈ పూజలో పాల్గొనడానికి చాలామంది పెద్దలు వచ్చి హాజరయ్యారనమాట. మరి ముఖ్యంగా మన చిరంజీవి గారు అండ్ జాన్వీ కపూర్ వాళ్ళ నాన్న బోనీ కపూర్ గారు అండ్ మన అల్లు అరవింద్ గారు అండ్ శంకర్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని పూజని సక్సెస్ఫుల్ చేశారు. అండ్ అందరూ కూడా మాట్లాడుతూ బుచ్చిబాబు గారు ఏదో చిన్న మూవీస్ అవి ఇవి చేసుకుంటాడేమో అనేసి అనుకున్నాను. కానీ సో ఎప్పుడు మాట్లాడినా కూడా ఎవరు ఈ మూవీకి హీరో అని అడిగితే రామ్ చరణ్ అన్నాడు, ఎవరు హీరోయిన్ అంటే జాన్వీ కపూర్, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇలా AR రెహమాన్ అనేసి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే చెప్పాడనమాట. సో నాకు చాలా ఆశ్చర్యమైంది. సో ఇతను చేస్తున్నది అవన్నీ చూస్తుంటే చాలా డీప్గా ఆలోచించి మంచిగా మూవీస్ తీయాలనుకుంటున్నాడు అనేసి మన సుకుమార్ గారు వాళ్ళ ప్రియ శిష్యుడి గురించి పొగుడుతూ ఉన్నారనమాట. సో అందరూ కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుందాము. అండ్ ఈ మూవీ కూడా డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో చాలా మంచిగా తీసి మూవీ మంచి పెద్ద సూపర్ హిట్ అయ్యి జాన్వీ కపూర్కి మంచి పేరు తీసుకురావాలని తెలుగు ఇండస్ట్రీలో ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె మన శ్రీదేవి గారి కూతురు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.